అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసుతో 40 రోజులు అనే ఈ ప్రార్థన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రతిరోజు ఎంతో విశ్వాసంతో చూస్తున్న మీకు మనకి దేవుడు తప్పకుండా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. ఎందుకంటే ఈ సంవత్సర వాగ్దానం ఏమైనదంటే, ప్రార్థనకి దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబును పొందుకునే సంవత్సరం. ప్రతి ప్రార్థన అంటే 2025 సంవత్సరం వరకు మనం ఏమేమి ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు మనకి జవాబిచ్చే సంవత్సరం. జవాబును మనం చూడబోతున్నాము కనుక విశ్వాసంతో మనం ఇంకా ప్రార్థనలో కొనసాగుదాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము యేసు ప్రభు రక్తము. రక్తము చిందక రక్షణ లేదు. మనం చూసినప్పుడు బయట భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి శోధనలు బయట ఉన్నాయి. ఎలా తప్పించుకోవాలో మనకు అర్థం కావట్లేదు. మన పిల్లలు రకరకాలైన చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఎలా మనము ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి, మనము రకరకాలైనటువంటి బంధకాల నుంచి మనకు విడుదల కలుగచేసేది, మనకు రక్షణ కలుగచేసేది ఏది అంటే యేసు రక్తము. కాబట్టి ఈరోజు మనము యేసు రక్తమును ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మనము పోరాడుతున్నది శరీరదారులతో కాదు, మనం పోరాడుతున్నది మనము అంధకార శక్తులతో పోరాడుతున్నాము. కాబట్టి ఈ అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కావాలి అంటే యేసు ప్రభు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ముందుగా మనం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము.
ఏలయనా మనము పోరాడునది శరీరదారులతో కాదు. అర్థమవుతుందండి? శరీరదారులు కాదు, మన భర్త కాదు, పిల్లలు కాదు, దాని వెనక ఒక దురాత్మ పని చేస్తున్నాడు. ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతో ఆకాశమునందలి దురాత్మలతో మనము పోరాటము చేయుచున్నాము. చూసారండి, మనం పోరాటం చేయనది 4 రకములైన అంధకార శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మనం ఏం చేయాలి? మనకి దేవుడు ఒక ఆయుధం ఇచ్చారు, ఆ ఆయుధాన్ని మనం వాడాలి. మనం 7 రకాలైన ఆయుధాలు మనకు ఉన్నాయండి. ఒకటి యేసు నామం, రెండోది ప్రతిసారి యేసు నామం చెప్పాలా, యేసు నామంలో అని చెప్పినప్పుడు ప్రతి దురాత్మ అంధకార శక్తులు లొంగిపోతాయి. రెండోదిగా మనం చూస్తున్నాం యేసు రక్తం మనం తీసుకోవాలి. మూడవదిగా దేవుని వాక్యము నోటితో పలికి శోధనను మనం జయించాలి. మనం ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉండకూడదు. నాలుగోది ప్రార్థన, ఉదయకాలం సాయంత్రం ప్రార్థన చేయాలా. ఐదవదిగా పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలా. ఆరోదిగా సర్వాంగ కవచం మనం ధరించుకోవాలా. ఈ సర్వాంగ కవచాన్ని మనము ఎఫీషియన్ల పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వరకు మనం చూస్తాం. తర్వాత మీరు చదువుకోండి. 7వదిగా ప్రతి పరిస్థితి కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి రకరకాలైన అంధకార శక్తులు, ఈ అంధకార శక్తుల నుంచి మనకు విడుదల ఇచ్చేది ఏంటిది? దాని పేరు యేసు రక్తం. ఆ యేసు రక్తం ప్రతిరోజు మనం వాడాలి. రక్తము చిందక రక్షణ లేదని హెబ్రీల పత్రిక 9:22లో మనం చదువుతున్నాం. కనుక యేసు రక్తము మనకి అవసరమైనది. ఈరోజు మనము యేసు రక్తము ద్వారా కలిగే లాభాలు ఏంటిది? మరి ఆ లాభాలు తెలిసినప్పుడు మనం దాన్ని వాడాలా. వాడకపోతే దుష్టుడు మన మీద ప్రయోగిస్తాడు. కాబట్టి మనము యేసు రక్తం ఉన్నప్పుడు మనకు భద్రత, రక్షణ, కాపుదల. కాబట్టి మనము యేసు రక్తమును ఎలా వాడాలి, యేసు రక్తం ఏం చేస్తుంది అన్నది మనము ధ్యానిస్తాం. మొదటి లాభంగా మనం చూస్తున్నాము యేసు రక్తం ఏం చేస్తుందంటే మనలను ప్రతి పాపము నుంచి యేసు రక్తము శుద్ధి చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. చూసారండి, మనకి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట మనము అనకూడని మాటలు మాట్లాడతాం, నాలుక ద్వారా, లేకపోతే చూడకూడని చూసిన ద్వారా ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాము. అప్పుడు ఏం జరుగుతుంది? సాతాను మనపై అధికారం ఉంటాడు. ఆ అధికారం లేకుండా ఉండాలంటే, మనం చేసిన తప్పు నుంచి మనం బయటికి రావాలంటే నిన్ను నన్ను శుద్ధి చేసేది ఏంటో తెలుసా? యేసు రక్తం. ఏం చేయాలి? పాపం చేసినప్పుడు వెంటనే దేవా నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని మనం ఎప్పుడైతే చెప్తామో ఆ యేసు రక్తము మళ్ళీ మనల్ని కడిగి, ఆ పాపము ఏదైతే జరిగిందో, భార్యాభర్తల మధ్య కొట్లాటే జరిగిందో, లేకపోతే మనం పిల్లల్ని ఏదో అన్నామే అనుకోండి, ఎక్కడో ఏదో చేశాము కదా, వెంటనే దేవుని దగ్గర మనం యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను మన్నించు అని చెప్పినప్పుడు ఆ రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే యేసు రక్తమును మనం ప్రతిసారి వాడాలా. వాడకపోతే సాతాను మనపై అధికారం తీసుకుంటాడు. ఒకసారి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి ఒక అబ్బాయి ముత్తంగిలో వడకం చేసుకోవడానికి వచ్చి మొదటి రోజు అయిన తర్వాత ఫాదర్ సిరిల్ గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అర్థం కాలేదు. అంటున్నాడు, ఫాదర్ గారండి నిజంగా దేవుడు నన్ను మన్నిస్తారా? ఫాదర్ గారండి నిజంగా నాకు మళ్ళీ జీవం ఉందా? ఇంత గొప్ప తప్పును దేవుడు మన్నిస్తాడా? మళ్ళీ నాకు జీవం ఉందా అన్నప్పుడు ఫాదర్ గారు చెప్తున్నారు, తప్పకుండా యేసు వాక్యంలో ఏమని రాయబడింది నువ్వు చదవలేదా? యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను శుద్ధి చేయును. అయితే శుద్ధి చేయాలంటే నువ్వేం చేయాలని? పాపం ఒప్పుకుంటే చాలు. అప్పుడు ఫాదర్ అడిగారు, ఏమైంది, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఫాదర్ గారండి నన్ను మా అమ్మ, మేము విజయవాడలో ఉంటాము, మా అమ్మ నన్ను మెడ్రాస్లో చదువుకోవడానికి, ఇంజనీరింగ్ చదువుకోవడానికి పంపించారు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం బాగున్నాను ఫాదర్, కానీ తర్వాత 3వ సంవత్సరము స్నేహితులతో తిరగడం వల్ల చివరికి అమ్మాయిలతో పరిచయం పెంచుకొని శారీరకంగా వారితో నేను అలాంటి పాపం కూడా చేశాను ఫాదర్. దాని ద్వారా మరి పోయిన నెలంతా నాకు జ్వరం వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు, నీకు ఎయిడ్స్ వ్యాధి అని చెప్పారు. అది వినగానే నా గుండె పగిలిపోయింది ఫాదర్. మా అమ్మకి ఎలా చెప్పాలి?
చదవమని ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు పంపించారు. నా జీవితం ఇలా అయిందంటే అమ్మ తట్టుకోలేదు. నాకు కూడా వేదనగా ఉంది ఫాదర్. అయ్యో ఏం చేయాలి, ఎలా బయటపడాలి, నిజంగా నాకు విడుదల ఉన్నదా అని ఏడ్చినప్పుడు ఫాదర్ గారు చెప్తున్నారు, అవునమ్మా, యేసు మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో 1 యోహాను 1:9 దేవుడు ప్రతి పాపానికి పరిష్కారం చూపిస్తున్నారు. చదువుదాం. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, మన పాపములను మీరు ఒప్పుకొన్నచో ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపమును ప్రతి పాపమును క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి. చూసారండి, ఏం చేస్తారంట? మన అవినీతి నుంచి శుద్ధి చేస్తాడు. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి అవినీతి నుంచి, ఎలాంటి అవినీతి అయినా ఎలాంటిదైనా యేసు రక్తం శుద్ధి చేయగల శక్తి గలది. చదువుదాం. నీతిని చేకూర్చును. ఏంటంటే అవినీతిని అంతా తీసేసి మళ్ళీ నేను నీతిమంతులుగా మారుస్తుంది. మనం చూస్తున్నామండి, పాత నిబంధనలో వాళ్ళు పాపం చేసినప్పుడు ఒక జంతువుని, గొర్రె పిల్లని తీసుకొచ్చి గొర్రె మీద వాళ్ళు ఏం చేశారు? తమ యొక్క చేతులు పెట్టి తన పాపాలు ఒప్పుకొని ఆ గొర్రె ఈ వ్యక్తికి బదులుగా అక్కడ చంపబడేది. అలాగే ఇప్పుడు నీ కొరకు, నా కొరకు, నీ పాపం నా పాపం కొరకు ఎవరు బలిగా అర్పించబడ్డారు? బప్తిస్త యోహాను యేసుప్రభుని చూసి చెప్తున్నారు. యోహాను సువార్త 1:29 మనం ఈ విధంగా చదువుతున్నాం, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. అనగా నీవు నేను చేసిన ప్రతి పాపం యొక్క వేతనం మరణం. చూసారండి, అబ్బాయి పాపం చేస్తే ఆ బిడ్డకి ఏం జరిగింది? పాపం యొక్క ఫలితం ఏంటి? ఎయిడ్స్ వ్యాధి. నిజమే కదా, పాపం చేస్తే యేసుప్రభు క్షమిస్తారు, కానీ దాని ఫలితం అనుభవించాలి. కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం ఏం చదువుతున్నామంటే, యేసు రక్తము ప్రతి పాపము నుంచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి దేవుని గొర్రెపిల్ల, నీ పాపం నా పాపం కొరకు యేసుప్రభు సిలువలో మరణించి నీ పాపమంతా ఆయన పరిహార బలిగా మారారు. మన పాపమంతా యేసుప్రభు మీదకి అది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఏం చేయాలి? యేసయ్యా నా పాపాలు మన్నించండి అని మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు రక్తము ప్రతి పాపం నుంచి శుద్ధి చేయడమే కాదు, మన నీతిమంతులుగా మారుస్తుంది. కనుక మనం కూడా ఎవరైనా ఈరోజు వాక్యం వింటూ ఏదైనా పాపంలో ఉన్నామని బాధపడుతున్నావా? అయ్యో చేయకూడదు చేసి ఈరోజు నేను రోగిగా మారిపోయానే, నా జీవితంలో వేదన కలిగిందే, నా ప్రార్థనా జీవితాన్ని కోల్పోయానే, అయ్యో మా పిల్లలు చెడు అలవాట్లలో ఉన్నారు, ఎలా బయటకు వస్తారని ఏడుస్తున్నావా? ఇదిగో శుభవార్త, ప్రభు చెప్తున్నారు, యేసు రక్తము ప్రతి పాపం నుంచి శుద్ధి చేయను. కనుక మనం అడిగిన మన కుమారుని తరపున, దేవా నా కుమారుడు, నా భర్త తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నీ రక్తంలో కడగండి అన్నప్పుడు యేసు రక్తం మనల్ని కడిగి దుర్నీతి నుంచి మనకు విడుదల కలుగచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా ధైర్యవంతులై యేసు ప్రభు దగ్గరకు వద్దాం. మన దేవుడు ఎవరు? కరుణామయుడు. ఆయన కరుణ చూపిస్తాడు. తప్పిపోయిన కుమారుని శిక్షించడానికి దేవుడు ఎదురు చూడట్లేదు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడా అని హత్తుకోవడానికి, మన్నించడానికి మన దేవుడు ఉన్నాడండి. కనుక మనమందరం కూడా ఈరోజు ధైర్యవంతులై యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం అడిగి మన పాపాలు ఒప్పుకుంటే చాలు, దేవుడు మనకు విడుదల కలగచేస్తారు. అదేవిధంగా రెండో లాభాన్ని మనము ధ్యానిస్తాం. యేసు రక్తము ఇంకా ఏం చేస్తుంది అంటే, మనం చదువుతున్నాము ఎఫెసీయుల పత్రిక 1:7 యేసు రక్తము మనల్ని అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలగచేస్తుంది. చదువుదాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. చాలా జాగ్రత్తగా వినండి, చదవమ్మా. మన పాపములు క్షమించబడినవి అంటున్నారు. యేసు రక్తం ద్వారా మనకు విముక్తి. అంటే విముక్తి లేకుండా ఎక్కడో ఒక చోట ఉన్నాము. ఎక్కడున్నాం మనము? కొలొస్సీయులకు రాసిన పత్రికలో 1:13-14. అంటే మనం ఎక్కడో ఒక విముక్తి లేకుండా కట్టబడి బానిసంగా ఉన్నాము. అయితే యేసు రక్తం ఏం చేసిందంట? యేసు రక్తము మనల్ని చదవమ్మా. కొలొస్సీయులకు రాసిన లేఖ 1:13-14. ఆయన మనలను అంధకార శక్తి నుంచి విడిపించి, చూసారా, అంధకార శక్తి నుంచి ఆయన విడిపిస్తున్నారు. తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి, అంధకార శక్తుల నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొస్తున్నారు? యేసు యొక్క సామ్రాజ్యంలోకి మనము ట్రాన్స్ఫర్ చేయబడ్డాము.
కాబట్టి ఇక్కడ అంటున్నారు అంధకార శక్తుల నుంచి మనల్ని విడిపించింది ఏంటి? యేసు రక్తము. అంటే యేసు రక్తము ఏం చేసింది? ఆ యొక్క సాతాను శక్తుల నుంచి వెలయిచి కొన్నాడని 1 పేతురు 1:18-19 మనం ఏం చూస్తున్నామంటే, మీ పూర్వుల నుంచి మీకు లభించినటువంటి పాప శాపముల నుంచి మీకు విడుదల కలుగచేయటకు మీ కొరకు ఏమి అర్పించబడినో అది ఏంటంట? కాలక్రమమున నశించే వెండి బంగారం వంటిది కాదు, అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం. యేసు రక్తం మాత్రమే పరిశుద్ధ రక్తం. ఆయన పాపం చేయకుండా నిన్ను నన్ను అంధకార శక్తుల నుంచి ఆయన మనకు విడుదల కలగచేశాడు. అంధకార శక్తులు, ఈరోజు ఈ అంధకార శక్తులతో బాధపడుతున్నామేమో. కొంతమంది నిద్ర పట్టక బాధపడుతుంటారు, అనేక కలలు వస్తుంటాయి, బాధపడుతుంటారు. కొంతమంది చెడు మాటలు మాట్లాడుతుంటారు. అది కూడా ఒక దురాత్మ, వెనకొక దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మ మనల్ని ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది, కొట్లాడేలాగా చేస్తుంది, చెడు మాటలు మాట్లాడేలాగా చేస్తుంది, చూడకూడనివి చూసేలాగా చేసి మనకు బానిసత్వంలో పెడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు రక్తం ఏం చేసిందంట? వెలయిచి వాళ్ళని అక్కడి నుంచి కొన్నట్టుగా మనం చూస్తున్నాం. మీకు మరొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ముత్తంగిలో వడకం చేయడానికి అని ఒక సహోదరిని తీసుకొని వచ్చారు. ఆమెకున్న సమస్య ఏంటంటే, ఆమె ఎప్పుడైతే గర్భం ధరిస్తుందో, ప్రెగ్నెంట్ అయినటువంటి 5th మంత్ అంటే 4th మంత్ అయిపోయి 5th మంత్ వచ్చినప్పుడు రాత్రి కాలంలో ఒక చీకటి అంధకార శక్తి ఆమెకి కలలో కనపడి ఆమె గర్భంలో ఉన్న బిడ్డను పిసికి చంపేది. దాని ద్వారా గర్భస్రావం జరిగేది, గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయేది. మొదటిసారి అట్లాగే జరిగింది. రెండోసారి గర్భం ధరించింది, రెండోసారి మళ్ళీ అదే అటాక్. ఒకవేళ మన జీవితంలో కూడా మళ్ళీ దురాత్మలు పనిచేస్తుండొచ్చు. అప్పుడు ఆ బిడ్డను ఏం చేశారంటే, ఒకరు ముత్తంగికి తీసుకొని వచ్చారు. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమె అనిందంట, అయ్యో, ఈ దురాత్మ నుంచి నన్ను ఎవరు కాపాడతారు? ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదండి, నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, దీన్ని నేను బలహీనతని జయించలేకపోతున్నాను, ఎలా సాధ్యం? అయ్యో, ఏ ఫాదర్ అని వచ్చి నా మీద చేయబెడితే బాగుండు. కాదండి, ఏం చేయబెట్టకుండానే యేసు రక్తం ద్వారా మనకి దురాత్మ శక్తుల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆమెను వదకానికి తీసుకొచ్చినప్పుడు ఫాదర్ సిరిల్ గారి దగ్గరికి వెళ్తే ఫాదర్ గారు చెప్పారు, ఫాదర్ గారండి, ఎట్లాగైనా చూడండి ఫాదర్, నేను ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి దురాత్మ నా గర్భంలో ఉన్న బిడ్డను చంపుతుంది ఫాదర్, అయ్యో నన్ను కాపాడేవారు ఎవరు లేరా అన్నప్పుడు ఫాదర్ గారు చెప్తున్నారు, అమ్మ, నువ్వు వాక్యం చదవలేదా? ఎఫీసులకు రాసిన పత్రిక 1:7 అలాగే మనం చదువుతున్నాము, యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి, అంధకార శక్తుల నుంచి, కొలసి 1:13 చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగజేసింది. కాబట్టి నువ్వేం చేయాలా? యేసు రక్తం ఏమి చేయనని వాక్యంలో రాసి ఉందో దాన్ని నోటితో పలికినప్పుడు సాతానుపై మనము జయము. ఎలా సాతాను జయిస్తారు? మనం చదువుతాము, దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఏమని చదువుతామంటే 11-12 వారు సాతానుపై ఎలా జయం పొందుతారు? వారు యేసు రక్తము ద్వారా, వారు పలికిన సాక్ష్యం ద్వారా. చదువుదాం. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సహోదరులు వానిపై గెలుపును సాధించారు. వానిపై అంటారు, సాతానుపై ఎలా జయం సాధించాలా? వాక్యం ఏం చెప్తుందో చెప్పాలా, మళ్ళీ చెప్పాలి. యేసు రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను అని మనం చెప్పినప్పుడు సాతాను యేసు రక్తాన్ని బట్టి, యేసు రక్తం వెల చెల్లించారు కాబట్టి సాతానికి మనపైన అధికారం ఉండదు. యేసు రక్తం అని చెప్పినప్పుడు యేసు రక్తానికి మోకాలొంగే సాతాను వెళ్ళిపోతాడు. సో ఫాదర్ గారు చెప్పారమ్మా అని. ఫాదర్ గారు ఏం చేశారంటే, ఆ నూనెని ఆశీర్వదించి, నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ నూనెని ఏం చేస్తావంటే నీ కడుపు మీద రాసి, యేసు రక్తం ద్వారా నేను సాతాను శక్తుల నుంచి విముక్తి పొంది ఉన్నాను అని అంతా రోజు చెప్పమన్నారు. పొద్దున సాయంత్రం చెప్పురో కడుపు అంతా అన్ని చోట్ల పెట్టుకోమన్నారు. యేసు రక్తం ద్వారా నేను సాతాను శక్తుల నుంచి విముక్తి పొందుకున్నాను. నువ్వు ప్రకటించిన సత్యము వాక్యం ద్వారా, యేసు ప్రభు వాక్యం ద్వారా సాతాన్ని జయించినట్టు నీవు నేను కూడా జయించాలి, వదిలిపెట్టకూడదు. మనకు దేవుడు అన్నారు, మీరు పోరాడండి, గెలవండి, దేవుడు మనకు జయమునిస్తారు. ఆ విధంగా ఆమె ఏం చేసింది? మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ విధంగా యేసు రక్తం ద్వారా నేను సాతాను శక్తి నుంచి విముక్తి పొందుకున్నాను అని చెప్పి ఆ రక్తాన్ని ఆమె వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ముత్తంగికి వచ్చిందండి. ముత్తంగికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఆమె కింద పడి ఆమెలో నుంచి సాయితాను మాట్లాడుతుంది, నాకు ఈ బిడ్డలో గర్భంలో ఉన్న బిడ్డ నాకు కావాలి, మొదటిసారి నేనే చంపాను
చంపాను, రెండోసారి కూడా నాకు రక్తం నేనే చంపాను, నాకు ఈసారి బిడ్డ కావాలా. అప్పుడు ఫాదర్ సిరియర్ గారు అన్నారు, నీకు కావాలా, రక్తం కావాలా, తాగు అని చెప్పి ఫాదర్ గారు ఏం చేశారంటే నీరు తీసుకొని దాన్ని బ్రష్ చేసి ప్రభా ఇదిగో నీ రక్తంగా మారును కాక అని చెప్పన్నారు. ఇదిగో యేసు రక్తం తీసుకో అనగానే యేసు రక్తం పేరు చెప్పగానే ఆ బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె చక్కని బిడ్డను కానీ సాక్ష్యం చెప్తుంది, యేసు రక్తం ద్వారా ఇదిగో నేను సాతాను శక్తుల నుంచి విముక్తి పొందాను. ఈరోజు మనము కూడా ఈ వాక్యం అందరూ చెప్పండి, యేసు రక్తం ద్వారా నేను సాతాను శక్తుల నుంచి విముక్తి పొందుకొని ఉన్నాను. దేని నుంచి విముక్తి కావాలా చెప్పాలా. కోపం నుంచి విడుదల కావాలనుకోండి ఏం చెప్పాలా, యేసు రక్తం ద్వారా నేను కోపం నుంచి విడుదల పొందుకొని ఉన్నాను, బలహీనత నుంచి విడుదల పొందుకొని ఉన్నాను. నా పిల్లలు ఏదుందో చెప్పాలా, నా పిల్లలు ప్రభా చెడు చూసేటువంటి దాని నుంచి నా పిల్లలకు విముక్తి కలిగింది, యేసు రక్తం నా బిడ్డ కోసం చిందాడు, యేసు రక్తం ద్వారా ఈరోజు నా బిడ్డకి ఈ చెడు అలవాట్ల నుంచి విముక్తి కలుగునుగాక, యేసు రక్తం ద్వారా విడుదల కలుగునుగాక అని మనం నోటితో వాక్యాన్ని చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం నోటితో పలికినప్పుడు మనకు విడుదల కలగజేస్తుంది. దాంతోపాటు ఒక దివ్య కరుణ ప్రార్థన ఎవరికైతే విడుదల అవసరం ఉందో వారి కోసం చెప్పండి. రెండోదిగా బంధించి విడుదల ప్రార్థన చేయండి. యేసు ఇచ్చిన అధికారంతో మత్తయి సువార్త మనం చదువుతాం కదా, 18వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. మీరు నా నామంలో ఏం బంధిస్తారో అవి బంధించబడును, అధికారం తీసుకొని బంధించమంటున్నారు. యేసు ప్రభు బంధించి మీరు వెళ్ళగొట్టండి, అధికారం నీకు ఇవ్వబడింది, పోరాడండి ఈరోజు. అందుకే ఈ 40 రోజులు ప్రార్థన మనం వింటున్నాము. యేసు రక్తాన్ని మనం వాడాలా, అప్పుడు యేసు రక్తం ద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతుంది. మూడో లాభాన్ని మనం చూద్దామండి. యేసు రక్తం ద్వారా మనకేం జరుగుతుందంటే మరణదూత నుంచి మనకు భద్రత కలుగుతుంది కదా. మరణదూత అంటే ఏంటి అంటే మనం చదువుతున్నాము, రకరకాలైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదండి, రకరకాలైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. ఆ దుష్టుడు ఈరోజు నిన్ను నన్ను ముట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని వాక్యంలో మనం చదువుతున్నాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుదామండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. సో యావే దేవుడు చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈ రాత్రి కాలంలో నేను ఐగుప్తు దేశమంతా తిరుగాడుతాను. ఐగుప్తు దేశంలో ఇంటిలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న ఒక మగచూలు బిడ్డ చంపివేయబడుతుంది. అంటే మరణదూత తిరుగాడుతాడు. చదవమ్మా. ఐగుప్తు దేశమందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. చూసారు, దేవుడు నన్ను యావేను ఏం చేయబోతున్నా, ఒక మరణదూత అక్కడ రాబోతుంది. ప్రతి ఇంటిలో ఒక మరణం జరగబోతుంది. కానీ మీకు మరణం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం. చదవమ్మా. నెత్తురు పూతలు మీరున్న ఇండ్లకు గుర్తులుగా ఉండును. ఏం పెట్టాలంటున్నాడు, మీరు ఒక గొర్రె పిల్లని చంపి ఆ రక్తం తీసుకొని, రక్తం ఉంది సిలువలో కూడా రక్తం ఉంది, కానీ ఆ రక్తం ఈరోజు ఎక్కడికి రావాలా, ఆ రక్తం తీసుకొని మీ ఇంటి నిలువు అడ్డు కమ్మీల మీద మీ రక్తం పెట్టండి. చదువు. వానిని చూచి, ఆ రక్తపు మరకలు చూసి, నేను మిమ్మేమి చెయ్యక మీ ఇండ్లు దాటిపోయేదను. మీ ఇండ్లు దాటిపోవునంట. మరణము నీ ఇంటికి రాకుండా ఉండాలంటే రక్తం ఉంటే రక్తం దాటి మరణదూత లోపలికి రాడు. ఈరోజు ఆ రక్తాన్ని ఏం చేయమంటున్నారు, మీరు పెట్టాలా. మనం ఎప్పుడైతే ఆ రక్తాన్ని మనం పెట్టినప్పుడు యాక్సిడెంట్ కాకుండా మన వెహికల్స్ మీద, ప్రభువా మా వెహికల్స్ అన్ని మీ రక్తంలో నేను ముద్రిస్తున్నానని చెప్పినప్పుడు ఆ రక్తాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనకి విడుదల కలుగుతుందండి. మరి ఫాదర్ క్రీస్తు గారు మొదట్లో ముత్తంగి సెంటర్లో ఉన్నప్పుడు ఫాదర్ గారు ఒక ప్లేస్కి వెళ్తారు గుంటూరులో. వెళ్ళి తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి వాక్యం బోధించడానికి తీసుకెళ్లారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఫాదర్ గారు ముందు వచ్చేసారు. ఆ వ్యక్తిని తర్వాత రమ్మన్నప్పుడు ఆ తీసుకుపోయినటువంటి అంటే పెళ్ళైనానని తీసుకెళ్తారు వాక్యం బోధించడానికి. అయితే ఏం జరిగిందంటే ఆయన ఒక జీపులో వస్తుంటే ఎదురుగా ఉన్న ఒక లారీ వచ్చి ఆ జీబును కొట్టినప్పుడు ఆ వ్యక్తి అక్కడికి మరణించాడు. అప్పుడు ఫాదర్ చాలా బాధపడ్డారు. ప్రభువా వాక్యం బోధించడానికి వెళ్ళిన మాకే భద్రత లేదు, అయ్యో మేము వాక్యం ఎలా బోధించాలా, ఈ
ఈ శవాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నేనేం చెప్పాలా అని చాలా బాధపడి తర్వాత ఏం చేశారంటే ఆయన ముత్తంగి సెంటర్కి వచ్చేసి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. నేను వెళ్ళాను ప్రభా, ఇంకా ఎందుకంటే మాకే భద్రత లేదు, అట్లాంటప్పుడు ఎలా వెళ్తాను ప్రభా, నువ్వు మమ్మల్ని కాపాడుతావని ఎలా చెప్తాను ప్రభా అని అలా వేదన పడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఇంకొక ఫాదర్ గారికి ఈయనకి ఫోన్ చేసి చెప్పమన్నారు, నా కొడుకు నా కుమారుడు మరి చాలా వేదనతో ఉన్నాడు, నువ్వు నా కుమారుడితో మాట్లాడు ఏం చేయాలని ఇంకొక ఫాదర్కి పూనాలో ఆయన ప్రార్థన చేసుకుంటే చెప్పారంట. ఆయన ఫోన్ చేసి ఆయన హైదరాబాద్కి పర్సనల్గా వచ్చి ఫాదర్ క్రీస్తు గారితో చెప్పారంట, ఫాదర్ గారండి దేవుడు చెప్తున్నాడు మనకు భద్రత కావాలంటే ఏం చేయాలంటే ఆ యేసు రక్తాన్ని ప్రతిరోజు మీరు మీ మీద, డివైన్ వర్డ్ సెంటర్ మీద, మీ టీం మెంబర్స్ మీద, ప్రతి వెహికల్ మీద రక్తాన్ని ముద్రించాల. రక్తము చిందక రక్షణ లేదు కనుక మీరు రక్తాన్ని పెట్టినప్పుడు ఆ దురాత్మ మిమ్మల్ని ముట్టదు అని చెప్పి అప్పుడు ఫాదర్ గారు సంపూర్ణ రక్షణ కోరు ప్రార్థన రాశారు. అలాగే చిలకరించేసయ్యా నీదు రక్తము మనం కూడా పాట పాడతాం కదండి. మనం కూడా ఏం చేయాలంటే మన ఇళ్లలో కుటుంబంగా కానీ ఎవరు రాకపోయినా చిలకరించేసయ్యా అని మనం కూడా ఆశీర్వదించిన నీళ్లు తీసుకొని అంతటా చల్లుతూ యేసు రక్తంను మనం చల్లినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు భద్రత కాపుదల జరుగుతుంది. కనుక యేసు రక్తాన్ని మనం ఏం చేయాలా, మన కళ్ళ మీద, నాలుక మీద కదండి. మీ ఇండ్లు అంటే మన ఇల్లు ఏంటి? శరీరం కదా. శరీరంలో కళ్ళ మీద దేవా నా కళ్ళను మీ రక్తంలో కడగండి, నా భర్త 5 చోట్ల మనం రక్తం పెట్టాలని యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ 5 చోట్ల పెట్టాలని ఉంది. మనకు సమయం లేదు కాబట్టి చదవట్లేదు. అక్కడ ఏమనుందంటే ముందుగా సాతాన్ అంటాడు, నువ్వు యోబు చుట్టూ కంచె పెట్టావు, ఎక్కడెక్కడ? అతని మీద పెట్టావు, అతని కుటుంబం మీద పెట్టాడు, 3వదిగా అతనుకున్న సంపద మీద పెట్టాడు, 4వదిగా అతని యొక్క బిజినెస్ మీద, అతనికి చెందిన దాని మీద. ఇప్పుడు మనం కూడా ప్రతిరోజు ఏం చెప్పాలంటే యేసయ్యా నా మీద నీ రక్తాన్ని చల్లుతున్నాను, 2వది నా కుటుంబం అంతటి మీద మీ రక్తాన్ని పెడుతున్నాను, 3వది మీకున్న ఆస్తులన్నిటి మీద ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో లేకపోతే సాతాను ముట్టుకుంటాడు వాటి మీద యేసు రక్తాన్ని మనం పెట్టాలి, 4వదిగా మనం చేసిన బిజినెస్ ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, యేసయ్యా నీ రక్తం ఆ బిజినెస్ మీద, ఉద్యోగం మీద నేను పెడుతున్నాను, 5వది మన ప్రమోషన్ మీద. ఈ 5 యోబు 1:5లో ఉంటుంది, మీరు చదువుకోండి. కాబట్టి యేసు రక్తము మనకి దురాత్మ నుంచి విడుదల కలగజేస్తుంది. మనం ఇంకా 4వదిగా మనం చదువుదాం. యేసు రక్తం మనకేం చేస్తుందంటే మన కొరకు విజ్ఞాపన చేస్తుందని మనం ఎబ్రీల పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ యేసు రక్తం ఏం చేస్తుందో చూడండి. ఎబ్రీల పత్రిక 12:24 చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఏబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకును. ప్రోక్షణ రక్తం చూసారండి, ఏబేలు రక్తం కాదంట. ఏ రక్తం అండి? ఏబేలు రక్తం కంటే. ఏబేలు రక్తం అంటుందంట నన్ను చంపిన వారికి ఎప్పుడు ప్రభా నువ్వు శిక్ష వేస్తావు, కానీ యేసు రక్తం ఏం చేస్తుందంటే నీ కొరకు నా కొరకు మొరపెడుతుంది. ఎలా మొరపెడుతుంది? 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే నీ కొరకు నా కొరకు పోరాడడానికంటే మనకు ఒక న్యాయవాది, ఒక అడ్వకేట్ ఉన్నాడంట. అంటే అడ్వకేట్ ఏం చేస్తారు? యేసు రక్తం ఏం చేస్తుందంటే ఒకవేళ ఏమనంటుందంటే సాతాన్ ఏమంటుందంటే లూసీ చాలా పాపం చేసింది, లూసీకి ఆశీర్వాదం రావద్దు, ఆమె ప్రార్థన వినకూడదు, కాబట్టి ఈమె శిక్షకు పాత్రురాలని సాతాను నా మీద నింద మోపినప్పుడు అప్పుడు యేసు రక్తం అంటుందంట నిజమే లూసీ పాపం చేసింది, కానీ పాపం ఒప్పుకుంది కనుక ఇదిగో నా రక్తం ద్వారా ఆ బిడ్డని నేను కడుగుతున్నాను. తండ్రితో చెప్తారంట, తండ్రి నిజమే బిడ్డ పాపం చేసింది, కానీ ఇదిగో నా రక్తం. కాబట్టి యేసు రక్తం మనం నోటితో నువ్వు చెప్తున్నప్పుడు ఆ యేసు రక్తం నీకోసం మొరపెడుతుంది, మన పాపం నుంచి మనకు విడుదల కలగజేస్తుంది. మనం 5వదిగా మనం చదువుతున్నాం. యేసు రక్తం ఇంకా ఏం చేసేది 11 చెప్దాం అనుకున్నానండి, కానీ సమయం లేదు. కాబట్టి మీరు ఫాదర్ సిరిల్ కానీ యూట్యూబ్లో మళ్ళీ నేను చెప్పిన టాక్ కూడా ఉంటుంది, దివ్యవాణిలో కావాలంటే వినండి. మనం 5వదిగా మనం ఏం చూస్తున్నామంటే యేసు రక్తము మనల్ని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మనకి మార్గం తెరుస్తుందంట. మనం చదువుతున్నాము హెబ్రీల పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనము. హెబ్రీల పత్రిక 10:19. సోదరులారా యేసు మరణం వలన పవిత్రమైన స్థలములో ప్రవేశించుటకు మనకు సంపూర్ణ స్వేచ్ఛ కలదు.
తన శరీరమను తెర ద్వారా తన శరీరం అనే తెర ద్వారా సజీవమగు క్రొత్త మార్గమును దేవుడు మనకు ఒక కొత్త మార్గమును మన కొరకు ఆయన తెరిచి మన కొరకు అంటే యేసుప్రభు ఏం చేశారు, మనకు అడ్డుగా ఉన్న ఆ తెర అంట యేసుప్రభు చనిపోయినప్పుడు ఆ తెర రెండుగా చీలిపోయింది. అంటే మనం దేవుడి దగ్గరికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేరుగా పరలోకానికి ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో ఈ విషయంలో బాధగా ఉంది అయ్యా, నాకు న్యాయం చేయండి, ఈ శత్రువు నుంచి నాకు విడుదల చేయండి, ఈ రోగం నుంచి నాకు స్వస్థత చేయండి అని మనం ఏం చెప్పాలా? యేసు రక్తం ద్వారా నేను కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నానని చెప్పినప్పుడు, యేసు రక్తం అని చెప్పినప్పుడు నువ్వు కృపా సింహాసనం దగ్గరికి వెళ్తావు. కాబట్టి ఈరోజు మనము యేసు రక్తము ఎలా వాడాలి, నోటితో వాక్యాన్ని పలకాల, ప్రతిదీ పలకాల. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుంచి నా ప్రతి పాపములు శుద్ధి చేయబడి ఉన్నాయి. రెండోదిగా ఏం చెప్పాలా? యేసు రక్తం ద్వారా సాతాను శక్తుల నుంచి నేను విముక్తి పొందుకున్నాను. మూడోది ఏం చెప్పాలా? యేసు రక్తం ద్వారా మరణదూత నుంచి నాకు విడుదల కలిగి ఉన్నది. నాలుగోదిగా మనం ఏం చెప్పాము? యేసు రక్తం నా కోసం మొరపెట్టును గాక. ఐదోదిగా ఏం చెప్తున్నాము? యేసు రక్తం ద్వారా నేను పరలోక సింహాసనం దగ్గరికి వచ్చి ఉన్నాను, తండ్రి నాకు న్యాయం చేయండి అని చెప్పాలా. ఇంకా కొన్ని మీకు చెప్తాను. యేసు రక్తం వలనే నీతిమంతులుగా మార్చే రక్తం. అంటే మన పాపం యేసు ప్రభు తీసుకొని ఆయన నీతిని మనకిచ్చారు. తండ్రి మన వంక చూసినప్పుడు మనం ఎవరము? యేసునందు నీతిమంతులము. నీతిమంతుల ప్రార్థన ఆలకించబడుతుంది, మనకి అధికారం ఇవ్వబడినది. కనుక మనం ఎప్పుడు కూడా నేను పాపినని మీరు ఒప్పుకోకండి, యేసు రక్తం నేను కడిగింది, ఆ రక్తం ద్వారా నేను శుద్ధి చేశాడు. ఇంకా మనం ఏం చూస్తున్నామంటే యేసు రక్తం ఇంకా ఏం చేస్తుందంటే దేవుణ్ణి సేవించుటకు మనల్ని యాజకులుగా మార్చిందంట. యేసు ప్రభు ఆ రక్తం మనల్ని కడిగి మనం దేవుణ్ణి ఆరాధించే యాజకులుగా మార్చిందంటండి కదా. పాత నిబంధనలో లేవీలు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ ఈ రక్తం ఏం చేసింది? నువ్వు స్తుతించి ఆరాధించి నేను యోగ్యురాలుగా మార్చింది. ఇంకా యేసు రక్తం ఏం చేస్తుందంటే యేసు రక్తం మనకి నిత్య జీవం కలగజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుంచి 54 వరకు మీరు చదవండి. అక్కడ ఏమంటుందంటే, ఇదిగో మీరు నా శరీరమును భుజించి నా రక్తమును మీరు తీసుకున్నప్పుడు మీకు నిత్య జీవము కలుగును. అంటే యేసు రక్తం మనకేం కలగజేస్తుంది? నిత్య జీవాన్ని కలగజేస్తుంది. కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలా? యేసు రక్తమును శరీరమును మనం ప్రతిరోజు 40 రోజులు మాత్రమే కాదు తీసుకున్నప్పుడు మన నిత్య జీవం, మనం పరలోకానికి వెళ్ళిపోతాము. ఆ రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆ యేసు రక్తాన్ని ఈరోజు మాత్రం 40 రోజులు కాదండి, ప్రతిరోజు ఉదయకాలం లేచినప్పుడు తప్పకుండా ఒక యేసు రక్తం పాట పాడుతూ ముందుగా మన కుటుంబాన్ని సమర్పించాలి. ప్రభువా, నీ రక్తం నా మీద, నా కుటుంబం మీద, మా ఆస్తుల మీద, ఉద్యోగం మీద, మాకు చెందిన సర్వస్వం మీద నేను రక్తాన్ని చల్లుతున్నాను. ఏ దుష్టుడు నాయనా మమ్మల్ని ముట్టకూడదు. నా కళ్ళు, నా నాలుక, నా తలంపులు, నా భర్త, నా పిల్లలు, వాళ్ళు వాడుతున్న కంప్యూటర్లు, ప్రతి ఒక్కటి నీ రక్తంలో కడగండి అని చెప్పినప్పుడు ఆ రక్తము ప్రతి పాపం నుంచి శుద్ధి చేసి ఏ అపవిత్రాత్మ లోపలికి రాకుండా రక్తము మనల్ని కాపాడుతుంది. కనుక ప్రతిరోజు ఈ ప్రార్థన మీరు చేయండి. యేసు రక్తం ద్వారా కలిగేటువంటి లాభాలు, యేసు రక్తం ఏం చేస్తుందో చెప్పాను కదా. తీసుకొని మీరు రోజు యేసు రక్తం గురించిన ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని కాపాడతారు. ప్రార్థించుకుందాం అందరం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మీరు మా కోసం సిలువలో తండ్రి ప్రాయచిత్తిగా బారి నా పాపమును దేవా నీవు తీసుకొని నన్ను నీతిమంతులుగా చేసిన తండ్రి, నీకు వేలాది కోట్ల స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు ప్రభా మేము తెలిసి తెలియక చేసిన అన్ని పాపాల నిమిత్తం మేము క్షమాపణ అడుగుతున్నాం. మన్నించండి, మీ రక్తంలో మమ్మ కడగండి. అయ్యా, మీరు పాపాలు ఒప్పుకుంటే మీ దుర్నీతి నుంచి విడుదల చేస్తా అన్నావయ్యా. ఈరోజు మాకు విడుదల కలుగునుగాక. మరణ దూత నుంచి మాకు విడుదల కలుగునుగాక. అంధకార శక్తులు యేసు రక్తం ద్వారా అయ్యా మాకు విడుదల కలిగి ఉన్నది. ఏ దురాత్మ, ఏ అంధకార శక్తి ఉన్న నీ నామానికి మోకాలొంగి ఈ రోజు మాలోంచి, మా పిల్లల్లోంచి కూడా వెళ్ళిపోవునుగాక. యేసు రక్తం మా కోసం మొరపెట్టునుగాక. యేసు రక్తం ద్వారా కృపా సింహాసనం దగ్గర వస్తున్నామయ్యా. ప్రతి ప్రార్థన ఆలకించండి అయ్యా. ఈరోజు ఏమేమి ప్రార్థన అడుగుతున్నారో తండ్రి, ప్రతి ప్రార్థన యేసు నామములో ఆమేన్గా మారునుగాక. యేసు రక్తం ద్వారా మేము యాజకులుగా చేయబడినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, నీ రక్తం మాకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. తండ్రి, నీ కృప, నీ కనికరం మాకు ఉంచండి ప్రభా. ఆ రక్తం ద్వారా ప్రతిరోజు నీ రక్తం మా కోసం మొరపెట్టి మమ్మల్ని అందరినీ నిత్య జీవమునకు చేర్చే రక్తముగా మార్చినందుకు వందనాలు చెప్తూ యేసు నామములో అడిగి అన్ని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.